Like a Hellcat. Hello everyone, welcome to our channel. It's me, Flyboy. హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఫ్లైబాయ్. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే నా సిస్టమ్కి ఓల్డ్ సిస్టమ్ అనమాట. ఓల్డ్ సిస్టమ్ అంటే దానికి వైఫై అనేది ఉండదు. సో వైఫై ఉండదు కాబట్టి నేనేం చేశాను అంటే సో ఎట్లయినా సరే వైఫై చేయాలి అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు కొన్ని దొరికినాయి అనమాట. ఎలా చేయాలి వైఫై కనెక్షన్ అని చెప్పేసి ఒక చిన్న డివైస్ ఉంటుంది, అదే ఇది. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. సో చిన్న డివైస్ ఉంటుంది, అది ఇందులో వచ్చిందనమాట. దాన్ని ఏమంటారంటే టీపీ లింక్ సంథింగ్, జీబ్రోనిక్స్ కంపెనీ ఇది. జీబ్రోనిక్స్ కంపెనీ, దీనికి ఒక అడాప్టర్ ఉంది. 150 Mbps వరకు ఇది డేటా గురించి, వైర్లెస్ డేటా ట్రాన్స్మిషన్, మినియేచర్ డిజైన్, అడ్వాన్స్ సెక్యూరిటీ అంట. అండ్ సో ఫైనల్లీ ఒక సీడీ ఇచ్చాడు, కానీ నా దానికి సీడీ లేదు. మరి ఎలా వర్క్ అవుతుందో చూడాలా మరి. మరి ఇంతగానా మా ప్యాకింగ్ అసలు. సో ఇది ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చేసి Zeebronics ఒక సీడీ వచ్చింది, ఇన్స్టలేషన్ డ్రైవర్, అండ్ ప్లస్ ఇదే అన్నమాట. సో యాక్చువల్ డివైస్. సో ఇది మామూలుగా USB లాగా ఉంటుంది, కాకపోతే దీనికి వైఫై అనేది ఒక సెన్సార్స్ ఉంటాయి ఇక్కడ. సో సెన్సార్స్ మనకు కనిపించట్లేదు, కానీ సెన్సార్ దీనికి ఉంటుంది. దీనికి సిగ్నల్ త్రూ మనకి వైఫై అనేది సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకేమున్నాయంటే we call it as adapter, USB adapter. సో దాని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సపోర్ట్ 150 Mbps, ఇన్స్టాల్ ద డ్రైవర్ అవైలబుల్ ఇన్ ద గివెన్ CD. సో యాక్చువల్గా అయితే నాకు ఇప్పుడు ఇన్స్టలేషన్ డ్రైవర్ చెప్పడానికి దాంట్లో CD వేసే ఆప్షన్ లేదు, కానీ చూస్తా కనెక్ట్ చేసి ఆన్లైన్లో ఏమైనా ఉంటే అవి వెతికి దెన్ వీల్ ప్రొసీడ్ ఫర్దర్. ఇది స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది నాకు తెలిసి. సో ఈ పిక్చర్ నేనే తీసిన యాక్చువల్గా అయితే. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్గా ఈథర్నెట్తో కనెక్ట్ అయింది అనమాట. ఏది ఇంకా రావట్లేదు. ఇక్కడ సింబల్ ఉంది కదా, సో ఈథర్నెట్ది కనెక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం పీకేసి డ్రైవర్ పెట్టాలా. సో ఇప్పుడు అది పీకేస్తున్నాను. అయ్యో, డ్రైవర్ అయితే కనెక్ట్ చేస్తా. సో అక్కడ ఏం స్టేటస్ ఉందో చూడాలి. నేను డిటెక్ట్ చేసిందా లేదా అసలు. సో ప్రస్తుతాన్ని చూసుకోవచ్చు, ఇది మనం డివైస్ కనెక్ట్ చేసింది ఇది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. నెట్వర్క్ ఇన్స్ట్రక్టర్, కేటగిరీ, డిస్క్రిప్షన్, మోడల్ నెంబర్, మ్యానుఫ్యాక్చర్ ఏది అవైలబుల్ లేదు ఇందులో. షట్, దీనికి ఇంటర్నెట్ లేదు కదా, మళ్ళీ ఇంటర్నెట్ ఉన్నది, కనెక్ట్ చేసాం. ఇప్పుడు కనెక్ట్ అయింది, బ్లింక్ అయింది, కనిపిస్తుంది, అసలు కనిపించట్లేదు కదా. సో
Zeebronics Wi-Fi USB mini adapter search చేస్తే ఇది దొరికింది, చూద్దాం. నేను పెట్టంగానే వస్తుంది అనుకున్నా అసలు. మేము ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది కనుక సెటప్ కాకపోతే బిస్కెట్గా 300 బొక్క. సో డ్రైవర్ మెట్రిక్ వీలైన్ యూటిలిటీ ఇన్స్టాల్ డ్రైవర్. వీలైన్ యూటిలిటీ ఏంది? సో చాలా కష్టపడిన తర్వాత ఆఖరికి ఫైనల్గా ఇన్స్టాల్ అయింది. ఈథర్నెట్ కేబుల్ తీసేసాను కింద. సో ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ వైఫై సిగ్నల్ వచ్చింది కదా, సో దాన్ని క్లిక్ చేసి కనెక్ట్ అని క్లిక్ చేసినాక పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ ఇక్కడ కనెక్ట్ అయింది. సో యూ కెన్ సీ దిస్. నెట్ ఓపెన్ చేసి ఏం ఓపెన్ చేద్దాం? యూట్యూబ్ మన ఛానల్ ఓపెన్ చేద్దాం. So working by Wi-Fi. So Italic installation completed. Thank you guys, thank you so much. Please do like, share, subscribe and comment. Thank you. Thanks for watching. Please like, share, comment and don't forget to subscribe our channel. It's me Flyboy. Thank you so much.